రైతులందరికీ నీళ్లు ఇస్తామన్నది, కాలువ ద్వారా రైతులందరికీ నీళ్లు ఇస్తున్నామన్నది, కాలువ ద్వారా రైతులందరికీ కాపాడుతున్నామన్నది. ఖబర్దార్ అసమర్థ కాంగ్రెస్ నాయకులారా, ద్వారా నీళ్లు ఇస్తున్నామన్నది అబద్ధం, అబద్ధం. కాలువ ద్వారా రైతులకు ప్రతిరోజు నీళ్లు ఇస్తున్నామన్నది అబద్ధం, అబద్ధం. వెంటనే కెనాల్ రైతులకు నీళ్లు, వెంటనే కెనాల్ రైతులకు నీళ్లను, వెంటనే కెనాల్ పారకం రైతులకు నీళ్లను, వెంటనే. ఖబర్దార్ అసమర్థ కాంగ్రెస్ నాయకులారా, ఖబర్దార్ అసమర్థ కాంగ్రెస్ ముస్తాబాద్ నాయకులారా, ఖబర్దార్ ముస్తాబాద్ కాంగ్రెస్ నాయకులారా. రైతాంగానికి నీరు వెంటనే, రైతాంగానికి నీరు వెంటనే, రైతాంగానికి కాలువ ద్వారా నీరు వెంటనే, రైతాంగానికి కాలువ ద్వారా నీరు వెంటనే. రైతు లేనిదే, రైతు లేనిదే. జై రైతన్న. అన్న ఇప్పుడు మనకు మొన్న మేము 19/20/20/1 నీళ్ళు కావాలని చెప్పి మొన్న సాయంత్రం నేను ఫోన్ చేసినా లేదా అన్న? మీకు చేస్తే మీరు ఏం చెప్పారు అన్న? రేపు వస్తాయి, రేపు పొద్దున ఇస్తామన్నారా లేదా? అదే అంటే నిన్ను ఇచ్చిరు కదా నీళ్ళు, మొన్న ఇచ్చిరా? మీరైతే మొన్న ఇవ్వలేరు కదా నీళ్ళు అయితే. అదే శనివారం నేను నీకు అన్న మీకు నేను శనివారం ఫోన్ చేసినా లేదా? మీకు చేస్తే మీరు ఏమన్నారు? రేపు ఇస్తా, రేపు పొద్దున ఇస్తాను అన్నారు. నిన్న పొద్దున నిలిచిరా లేదా నీళ్ళు? నేను పొద్దున నిలిచి నీళ్ళు ఎప్పుడు బంద్ అయినాయి అన్న? మళ్ళీ ఇటు సాయంత్రం వరకు మళ్ళీ నీళ్ళు బంద్ చేసిరు. అదే 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 అన్న, సాయంత్రం వరకల్లా క్లోజ్ అయిపోయింది అంతే కదన్న? ఓకే ఓకే అన్న. విన్నారా? ఇప్పుడు నేను మాట్లాడింది ఏదైతే ప్రభుత్వ అధికారి, ఈ కెనాలను చూసుకునేటువంటి ప్రభుత్వ అధికారితోనే నేను మాట్లాడినా. మొన్న మాట్లాడితే రేపు నీళ్ళు ఇస్తాం మేము అని చెప్పన్నారు. ఎందుకంటే మేము డిఈ గారి దృష్టికి తీసుకుపోయినాం. డిఈ గారు కూడా వీళ్ళకి ఫోన్ చేసి చెప్పారు, కింది స్థాయికి అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు నీళ్ళు ఇవ్వాలని. మేము మొన్న ఫోన్ చేసి మేము మొన్న బాధపడితే రేపు పొద్దున ఇస్తాను, నేను పొద్దున స్టార్ట్ చేసారు. నేను సాయంత్రం వరకల్లా మళ్ళీ నీళ్ళు బంద్ అయినాయి. ఇది జరిగిన విషయం. దీన్ని కాంగ్రెస్ అసమర్థ నాయకత్వం కప్పిపుచ్చుకోవడానికి నీళ్ళు వస్తున్నాయి, ప్రతి పారకానికి ఇస్తామంటారు. ఇప్పుడు అధికారులు చెప్పింది అయితే మీరు కూడా పత్రికా ముఖంగా మీరంతా విన్నారు, ప్రెస్ ముఖంగా. ఇక జరుగుతున్నది ఇది అన్న. నేను ఈ వారం రోజుల నుంచి నీళ్ళ గురించి తిప్పలవాడంగా, మా రైతులంతా తిప్పలవాడంగా అక్కడ నుంచి పోతుగాల వరకు మానవ నీళ్ళు వస్తున్నాయి. అక్కడికే ఇడిచిపెడుతున్నారు నీళ్ళు. ముస్తాబాద్ చెరువు నుంచి నీళ్లు రావాలన్నా కానీ ఇవ్వమన్నా కానీ ఇస్తలేరు. ఈ కెనాల్ పార్కులకు సంబంధించిన నీళ్లు పొద్దుగంటికి పోతున్నాయి. ఇక్కడ నుంచి ఇటే ముస్తాబాద్కి ఇవ్వమంటే ఇస్తలేరు. వారానికి ఒకసారి తెలుగు మధ్యలో కొంటపోతున్నారు. ఆ తెలుగు మధ్యలో కూడా మాకు ఒక గంట సేపు ఇరని కానీ ఇవ్వలే. మొన్న రాత్రి బాగా లొల్లీలైనాయి. మేము అదే లెక్కల అదే రోజు అదే విధంగా మా మీదకి నీళ్లు పోతున్నాయి. ఆఫీస్కి పోయి సార్లను బతిలాడుకొని మాకు ఇన్ని నీళ్ళు ఇవ్వడండి అని చెప్పి బతిలాడుకోవడానికి అని చెప్పి మేము వెళ్తే సరే అని చెప్పి మా అధికారులు ఆఫీసర్లతో మాట్లాడి చేసిరు, ఇస్తారని చెప్పి అన్నారు. ఆ లెక్కల అది జరిగింది సార్. అయితే ఒకనాడు నీళ్ళు వచ్చేసరికల్లా మా పొలాలు కొనన్న ముట్టలే పని చేసుకుంటూ పోయారు. ఇగో నీళ్ళు వస్తున్నాయని చెప్పి ఇట్లాంటి ఫోటోలు తీసుకుంటా మమ్మల్ని నచ్చేస్తారు. రైతులు మొత్తము రైతులను అందరూ ఆగం చేస్తారు. ఎక్కడెక్కడ లాకులు వేసుకుంటా డమ్ చేసుకుంటా వెళ్ళిపోతుంది సార్. మరి మా పరిస్థితులు ఏంది? రైతాంగానికి సంబంధించిన లెక్క ఇక్కడిది. నీళ్ళు అనేవి అసలు పట్టవాటి లెవెల్ లేని చూసి ఇగో ఇట్లా నీళ్ళు వస్తున్నాయని చెప్పి ఈ పువ్వులు ఇవి చల్లుకుంటూ పోతున్నారు. నేను 24 గంటలు ఇక్కడనే ఉంటా. నేను ఈ గుడిసె కన్నా ఉంటా. క్రాసింగ్ చివరస మీద ఒక రైతు లేడు, ఒక లెక్క లేదు. నీళ్ళు వస్తున్నాయని చెప్పి ఇట్లా వేసిపోతే మరి నీళ్లు రాంది వస్తున్నాయని చెప్పి చెప్పడం ఎందుకు? మా పొలాలు దుత్తురు పారి మొత్తం ఎండిపోతున్నాయి సారు. ఎట్లా కోసుకుంటే ఏసుడు అవుతుంది. 6 నెలల శ్రమంతా కష్టపడి అది చేసుకుంటే ఎట్లా కోసుకుంటా ఏసుడు అవుతుంది. ఇంత తిప్పలు పడుతున్నాము. దీన్ని గ్రహించుకొని దృష్టిలో పెట్టుకొని మాకు నీళ్ళు ఇవ్వాలని మేము కోరుతున్నాం సార్, రైతులందరం కలిసి. గడ్డి పెట్టి రాళ్ళు వేసి మొత్తం నీళ్లు రాకుండా చేస్తారు. లాస్ట్ తుమ్ముకు ఈ తుమ్ముకు 3 తుమ్ములకు వెళ్ళాం. ముస్తాబాద్ తిరుమతి రోడ్ క్రాసింగ్ కాడి ఎండ్లకు ఎలాంటి నీళ్లు ఒక బొట్టుగా ఆడతలేవు. నిన్న ఇడిసిర్రు, కాలువ పొలంలోకి సాగింది, సాపేలం బారింది, బంద్ చేసిర్రు సారు. మరి మన పంటలు పండించుకుందామనే ఆలోచన చూద్దా రైతుల దగ్గరికి ఇలా హామీ తీసుకుంటారు, ఎడుతున్నామంటారు. ఈ వరకు బొట్టలేవు. మరి ఎందుకు వెళ్ళిపోయినాయి నీళ్ళు? ఇలా పూలు కలిపారట నిన్న. మరి ఏ రైతు ఉన్నాడు? రైతు ఇక్కడికి వచ్చినప్పుడు మరి 4 పిలుచుకొని మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలి. మరి పారుతున్నాయా, మీకు నీళ్ళు వచ్చినాయా లేదా అని చెప్పి వాళ్ళని అడిగిరా? వాళ్ళు అన్నారు ఇట్లా వాటి రైతు పొలాల కాడ రైతు ఉన్నారు ఇక్కడ. మరి పూలు తల్లేరు, మరి ఇలా నీళ్ళేవి నిన్న తల్లేరు, ఇలా కాలువ మొత్తం ఎండిపోయింది. మరి పువ్వులు ఆడుతున్నాయా, ఆలిపోయినాయా? ఎట్లా మీరు ఒకటి సిద్ధాంతం మాట్లాడగానే అయిపోదు. పొలాల కాడికి రైతును పిలుచుకొని మరి నీళ్ళు వస్తున్నాయా లేదా? ఎన్నడూ ఇంత అద్మానం ఎప్పుడు లేదు.
ముస్తాబాద్ ఈ కాలువలల్లా తల మీదకి వెళ్ళి చెరువు రెండుతుంది, వేరే ఊరికి నీళ్ళు పంపిస్తారు. మరి మన తూములు ఎందుకు? మనకు లేదు హక్కు, మన నీళ్ళకు మనకు సత్తా ఉన్నది కాబట్టి మన నీళ్ళు మనను బయటకు వెళ్ళగొట్టి మరి పారించుకోమని చెప్పే అధికారం లేదా వీళ్ళ దగ్గర? ఎందుకు ఇట్లా ఎందుకు చెప్తారు? నీళ్ళు ఒకనాడు వస్తాయి, ఇక తెరమధ్య లేకేసుకపోతే నీళ్ళు ఇడితే అది సొల్లాజ కాలువ తెచ్చిపోయే ముంగట కాలువ తీసుకొస్తే ఇక్కడ ఎకరం వారతలేదు, అద్దబిడి వారతలేదు, గుంట వారతలేదు, ఒక్క తూము మందం వస్తున్నాయి నీళ్ళు. తెరమధ్య పోతి గంట వాళ్ళు ఇళ్ళ సదరంలో పడ్డాయి నీళ్ళు నిర్మేడు. మరి ఏమైంది ఇయ్యాడు? కాలువ చూద్దా నానలేదు. చూడు రచ్చి ఎక్కడ దాకా ఉంది, సిసి రోడ్ ఎందుకు పోసిర్రు, సిసి కాలువ ఎందుకు పోసిర్రు వచ్చి చూడు. ఎక్కడ దాకా అందాలో ఈ కాలువ నువ్వు ఎర్రగలవక మందమే. మీకు తైబంద్ అంటారు, తైబంద్ అన్నప్పుడు మరి ముస్తాబాద్ చెరువు నీళ్ళు ఉన్నాయి, ముస్తాబాద్ ఇక్కడ కొన్ని నాట్లు వేసుకున్నప్పుడు చెప్పిండు మేము ఇప్పుడు తుకాలం పీక్క పోయి సుత దున్నిన పొలాలు నాటుకొచ్చినాడు, నీళ్ళు వస్తాయని ఆశతో మేము తుకాలు పోసుకున్న పొలాలు సుత ఎండబెట్టుకున్న పరిశ్రమ చేసుకొచ్చారు. ఇప్పుడు నీళ్ళు వస్తాయని మరి ఏమైంది? ఇప్పుడు నోట్లకి వచ్చే కరెంట్లతో సడేది నీళ్ళు అయితేనే కరెంటు ట్రబుల్ ఇస్తుంది. దానివల్ల కొన్ని నీళ్ళు ఇస్తేనేమో దానికి వీటికి సోపత అయితే అంటే అట్లా సుత్తిత్తలేరు. ముస్తాబాద్ రైతాంగానికి నీళ్ళు ఇచ్చేటువంటి విషయంలో, సాగునీరు ఇచ్చేటువంటి విషయంలో కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకత్వం పూర్తి స్థాయిలో విఫలమైందని చెప్పేసి సుస్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈరోజు రైతాంగానికి నీరు అందించమంటే, రైతాంగానికి సక్రమంగా నీరు అందించమని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తే, ప్రతిపక్షంగా క్వశ్చన్ చేస్తే మమ్మల్ని, రైతుల గురించి పోరాటం చేసేటువంటి మమ్మల్ని వెధవలు అని చెప్పేసి నిందిస్తూ ఉన్నారు. రైట్, మీరు వెధవలన్నా, మీరు ఎన్ని మాటలన్నా రైతాంగం కోసం మేము పడడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మా ఉద్దేశమే రైతాంగం సుభిక్షంగా ఉండాలి, పండించిన ప్రతి ఎకరాకు నీరు అందాలనేదే మా ముఖ్య ఉద్దేశం. కాబట్టి మీరు ఎన్ని మాటలన్నా అనండి, కానీ దయచేసి మీ అసమర్థాన్ని కప్పిపుచ్చుకోకుండా మీ సమర్థతను కాపాడుకోవాలంటే ఈరోజు రైతులకు 24 గంటలు రైతులు పంట పండేదాకా నీరు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. నిన్నటికి నిన్న కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో ఎవరున్నారంటే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు తప్ప, ఆ ప్రెస్ మీట్లో కానీ ఈ కాలువలో పూలు చల్లినటువంటి దాంట్లో కానీ వాళ్ళ నాయకులే తప్ప ఏ ఒక్క రైతు లేడు. రైతులందరూ గీడున్నారు, రైతుల కడుపు గాలి గీడ ఎండిపోయిన కాలువల నిల్చున్నారు. ఈరోజు మొన్నటికి మొన్న రైతాంగాన్ని నీరు అంతలే అని చెప్పేసి ఇదే రైతులందరూ తీసుకొని పోయి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరకు పోయి ఏఈ గారిని, డిఈ గారిని సంప్రదిస్తే వారు రాత్రే నీళ్లు వదలడం జరిగింది. ఆ వదిలినటువంటి కాలువల్లో ఈరోజు ఇదంతా మేమే వడగొట్టినాం, ఈ నీళ్లు రావడానికి కారణం మేమే అన్నట్టుగా పూలు చల్లేరు. ఇలా పూలు చల్లితే మీరు చల్లిన పూలు 24 గంటలు కాకముందే ఆరిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు మేము రాజకీయాలు చేస్తలే, రైతులకు నీరు అందించాలంటున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అబద్ధానికి మారుపేరు కాంగ్రెస్ పార్టీ. ఈ మాట ఎందుకు అంటున్నామంటే ఈరోజు రుణమాఫీ చేసినా అని చెప్పేసి అన్నారు. చాలామందికి రైతులకు ఈరోజు రుణమాఫీ కాలే, రైతు బంధు అందిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా చాలామంది రైతులకు రైతు బంధు వల్లేదు. అదే కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతులు దున్నకాల సమయంలో నాటేసే వరకే ఏకకాలంలో రైతులకు ఎన్ని ఎకరాలు ఉంటే అంత రైతు బంధు పడేది. కానీ మీరు ఇచ్చే ఒక ఎకరంకు రైతు బంధు ఇచ్చి ఈరోజు మొత్తం రైతాంగానికి ఏమో చేసినామని చెప్పేసి అంటే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు లేరు. ఈరోజు మమ్మల్ని ఏదో నిందిస్తే, మమ్మల్ని ఏదో చేస్తే ప్రజలు గమనిస్తూ ఉన్నారు, రైతులు గమనిస్తూ ఉన్నారు. ఇలా రైతుల పక్షాన, పేద ప్రజల పక్షాన ఎవరు కొట్లాడుతూ ఉన్నారు? పేద ప్రజల గురించి బీఆర్ఎస్ నాయకత్వం ముందుంది. ఇలా బీఆర్ఎస్ పార్టీ నిందలేసి ఏదో వేయాలనుకుంటే ఆకాశం మీద ఉమ్మితే అది మీ మీద పడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులకు కానీ ప్రజలకు కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా ఖచ్చితంగా బీఆర్ఎస్ నాయకత్వం ముందుండి కొట్లాడి మీ మెడలు వంచి, బట్టి కాదు మీరు నీళ్ళు ఇవ్వకపోతే మీ మెడలు వంచి నీళ్లు కాలువలలో వారించే బాధ్యత మేము తీసుకుంటాం. మాకు ఎట్లా మెడలు ఎట్లా వంచాలి, ఏం చేయాలని మాకు తెలుసు. ఈరోజు రైతుల గురించి మేము ఎందాక పోవడానికైనా సిద్ధంగా ఉన్నాం. మీకు శాత కాకపోతే మొత్తం శాతలైతలే అని చెప్పేసి చెప్పుర్రి. ఈరోజు అది చెప్పకుండా ఈరోజు మేము ఏమో కడతాం, మచ్చిపూచి మారేడుకాయ చేస్తా అంటే ఈరోజు ఎవ్వడు నమ్మేటువంటి పరిస్థితులు లేరు. ఈరోజు మీరు ఈ కాలువ నీళ్ళకే ఆగమాగమవుతున్నారు బిడ్డ. 420 హామీలు ఇచ్చిర్రు, ఒక్కొక్కరిని ఇడిచిపెడతామా? మీ మెడలు వంచి మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేదాకా ఇలా తులం బంగారం ఎటువైంది, ఇలా 20 మహిళలకు ఇచ్చి 2500 ఎటువైనాయి, రైతు బంధు ఎటువైంది, రైతు రుణమాఫీ ఎటువైంది, దళిత బంధు ఎటువైంది? ఒక్కటారెండా ఏం చేస్తానో ఇలా రైతాంగానికి
ఎరువుల కొరత ఎందుకు వస్తుంది? ఇదే కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎక్కడన్నా రైతులకు ఎరువుల కొరత ఉండేదా? యూరియా కొరత ఉండేదా? ఇలా యూరియా కోసం ఇలా యూరియా సెంటర్ల దగ్గర రైతులు తన్నులాట. ఈరోజు చెప్పుల లైను గత 10 సంవత్సరాల కిందట కాంగ్రెస్ పాలనలో చెప్పులు లైన్లో పెట్టి ఉండేటువంటి పరిస్థితి ఉండే. కానీ కేసీఆర్ గారి నాయకత్వం వచ్చిన తర్వాత ఈరోజు రైతాంగానికి అహర్నిశలు ఏది కావాలన్నా సకాలంలో అందించినటువంటి పరిస్థితి. మళ్ళా తెచ్చుకున్న తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తెచ్చుకున్నట్టు పచ్చడి తెలంగాణను కుక్కలు చింపిన విస్తరాకంటే ఇదే. ఈ కేసీఆర్ గారి నాయకత్వంలో ఎక్కడన్నా నీళ్ళు ఎక్కడన్నా ఆగకుండా ఉన్నాయా? ఈరోజు ఇదే కాలువ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ కాలువ ద్వారానే పోతుగల్ వీర సముద్రం దాకా ఒక 2 రోజులలో నీళ్లు పోయినటువంటి పరిస్థితి. ఈరోజు మీకు చేయరాదు, చేసే శాతన కాదు, తెచ్చే దమ్ము లేదు, ఏ రకంగా చేయాలనే ప్రణాళిక కూడా మీకు లేదు. ఎందుకంటే మీ సరైన ఎందుకంటే మీరు అడ్డిమీర గుడ్లు వచ్చినటువంటి ప్రభుత్వం కాబట్టి మీరు సరైన అవగాహన లేదు. సరే, రాజకీయాలు అవన్నీ పక్కకు పెడితే ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం, ముస్తాబాద్ రైతులారా, ముస్తాబాద్ ప్రజలారా ఆలోచన చేయాలి. ఈరోజు మీ గురించి ఎవరు కొట్లాడుతున్నారు? ఈరోజు ఈ నాయకుల్ని స్థానిక సంస్థల్లో మీ గురించి పనిచేయని నాయకుడు ఎవ్వడున్నా సరే వాళ్ళని బొందబెట్టాలి, పాతాళ లోకంలో బొందబెట్టాలి. ఈరోజు ప్రజల పక్షాన ఖచ్చితంగా మేము నిల్చుంటాం, ప్రజల కోసం కొట్లాడతాం. రైతాంగం కోసం ఎప్పుడు సమస్య వచ్చినా ఖచ్చితంగా ముందుంటాం. ఈ కాలువల ద్వారా నీళ్లు వారేదాకా, ఎందుకంటే మేము చెప్పేది కూడా మొన్న మీ లెక్క మధ్యాహ్నం పూటనో అర్ధరాత్రి పూట వచ్చేటువంటి వ్యక్తులం కాదు. ఇలా మా చుట్టుపక్కల మొత్తం రైతులు ఉన్నారు. ఇలా ఆ రైతుల ఒపీనియన్ తీసుకోండి, ఆ రైతుల దగ్గరకు వచ్చి చర్చ పెట్టండి. మీరు 2 ఎకరాలు వేసారు, ఇంకొక మాట మాట్లాడతారు. నిన్న రైతులు 2 ఎకరాలు వేసేటువంటిది ఉంటే 5 ఎకరాలు వేసిరట. అంటే రైతు ఎక్కువ వేసుకున్నాడంటే రైతు ఏమైనా పిసలేసి వేస్తాడా, లేకపోతే రైతుకు మతిలేక వేస్తాడా? రైతుకు ఎంత పొలం బారుతుందని తెలియదా? అంటే వేయాల్సిన దానికంటే రైతాంగం ఎక్కువ వరి పొలం వేసిందట, ఈ మొగోళ్ళు నీళ్ళు ఇత్తలేరట, అది ఎండిపోతుందట. ఈ మొగోళ్ళు ఇస్తే అదే కేసీఆర్ గారి ప్రభుత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో రైతుకు ఎంత భూమి ఉంటే సాగు భూమిలో లేని కూడా దాన్ని సాగులోకి తీసుకొచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి. ఈరోజు మీరు ఉన్నటువంటి భూముల్ని, ఉన్నటువంటి పంటలను ఎండిపెట్టేటువంటి పరిస్థితి మీ నాయకత్వ దుస్థితి. ఖబర్దార్ హెచ్చరిస్తాను, ఎవరిని వదిలిపెట్టేటువంటి పరిస్థితి లేదు. ఏం చేస్తారు? మా అంటే మహేందర్ రెడ్డితో మాట్లాడి మా మీద కేసులు పెట్టిస్తారు కావచ్చు. ఇంతకంటే మీరు చేసేది ఏముండదు. రైతుల పక్షాన కొట్లాడితే మా మీద కేసులు పెడతారు కావచ్చు. కేసులు తప్ప, జైలుకు పంపించు తప్ప మీరు చేసేది ఏం లేదు. ఏం చేసినా రైతాంగం కోసం ఖచ్చితంగా మేము ముందుండి పోరాడాలి.